హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు రవ్వ లడ్డు నా స్టైల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ తినాలి అనిపించినప్పుడు వెంటనే చేసుకొని చాలా ఈజీగా చేసుకునే ఈ రవ్వ లడ్డు తప్పకుండా అందరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 కప్ సూజీ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, దాన్ని స్లో ఫ్లేమ్ పైన ఆయిల్, నూనె ఇలాంటిది ఏమి వేయకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే నెయ్యి ఉంటుంది కదా, ఉంటే ఓకే, లేదంటే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే 1 కప్ చిక్కటి పాలు వేసుకోండి. 1 కప్ పాలు, 1 కప్ మిల్క్ పౌడర్, ఇంకా 1 కప్ రవ్వ, 1 కప్ షుగర్. ఇది ఈ క్వాంటిటీలో కరెక్ట్గా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు 1 కప్ పాలలో 1 కప్ మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. సపోజ్ మిల్క్ పౌడర్ లేదు అనిపిస్తే పాలని బాగా చిక్కగా అయ్యేంత వరకు, అంటే ఒక హాఫ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో 1 కప్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా, ఆ రవ్వ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇది హల్వా లాగా అవ్వద్దు, పొడి పొడిగానే ఉండాలి. జస్ట్ రవ్వ పాలలో మిక్స్ అవ్వాలి అంతే, అంతకుమించి ఈ మన రవ్వలాగా మెత్తగా అయిపోద్ది అనమాట. సో ఆ కన్సిస్టెన్సీని చూసుకుంటూ చేసుకోండి. ఇది రవ్వగానే ఉండాలి. సో ఎలాంటి ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి. షుగర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో లాస్ట్కి ఒక 2 టేబుల్ స్పూన్ పాలు వేసుకోండి. ఎందుకంటే షుగర్ మెల్ట్ అవ్వడానికి చాలా ఈజీగా మెల్ట్ అయ్యి బాగా కలిసిపోతుంది అనమాట. ఒకవేళ షుగర్ మెల్ట్ అయిపోయి ఉంటే ఈ పాలు కూడా అవసరం లేదు. ఒకవేళ మెల్ట్ అవ్వలేదు అని అనిపిస్తే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ పాలు వేసేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇలా ఒక పాలు వేసుకొని ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 1 మినిట్ ఇలా పాలు మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకున్న తర్వాత దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి అనమాట. అంటే మనకి వేడిగా ఉంటే లడ్డు కట్టుకోవడం కష్టం కాబట్టి, సో వేడిగా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా ఒకసారి బాగా ఇదంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మీకు నచ్చిన సైజులో లడ్డూల్లా కట్టుకుంటే టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఇది జ్యూసీగా కూడా ఉంటుంది, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. స్వీట్ తినాలి అనిపించినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. సందేశ్వరి కిచెన్ని ఫాలో అయిపోండి.